టీ20 వరల్డ్ కప్ 2024 ఛాంపియన్గా భారత్ నిలిచింది. బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని సాధించింది. 11 ఏళ్ల ఐసీసీ ట్రోఫీ కరువు, 13 ఏళ్ల ప్రపంచ కప్ కల నెరవేరాయి. గత దశాబ్దం నుంచి ఎన్నో వరల్డ్ కప్లు టీమిండియాకు అందినట్లే అంది దూరమైపోయాయి. మొత్తంగా ట్రోఫీ అందుకోవడంతో భారత ఆటగాళ్ల కళ్లల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. అయితే ఇదంతా ఒకవైపు, మరోవైపు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఓటమి బాధతో ఏడ్చేశారు, కన్నీటి పర్యంతమయ్యారు. వాళ్ళ బాధను చూస్తుంటే టీమిండియా అభిమానుల గుండె కరిగిపోయింది. చరిత్రలో తొలిసారి ప్రపంచ కప్ ఫైనల్కు వచ్చిన సౌత్ ఆఫ్రికా కప్ను అందుకోవాలనే లక్ష్యంతో కసిగా బరిలోకి దిగింది. టాస్ ఓడి మొదట బంతి అందుకున్నప్పటికీ ఆదిలోనే భారత్ కష్టాల్లో నెట్టింది. 34 పరుగులకు కీలక 3 వికెట్లు పడగొట్టింది. కానీ అదే జోరు ఆఖరి వరకు కొనసాగించలేకపోయింది. ఛేదనలో ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ గొప్పగా పోరాడి మ్యాచ్ను ఓ దశలో వన్ సైడెడ్గా మార్చింది. విజయ సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులుగా చేసింది. చేతిలో 6 వికెట్లు, క్రీజులో కుదురుకున్న విధ్వంసకర బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్లు ఉన్నారు. వాళ్ళ ఊపు చూస్తుంటే 3 ఓవర్లలోనే మ్యాచ్ ముగిస్తారేమో అనిపించింది. కానీ భారత్ గొప్ప పోరాటానికి తోడుగా దక్షిణాఫ్రికాకు దురదృష్టం వెంటాడడంతో సఫారీ సేన 7 పరుగులతో ఓటమి పాలైంది. అప్పటి వరకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడిన సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు ఒక్కసారిగా తడబడ్డారు, ఒత్తిడికి చిత్తయ్యారు. గతంలో ఇలా గెలిచే మ్యాచ్ల్లోనూ ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. కానీ ఈ ప్రపంచ కప్లో తాము చోకస్ కాదనేలా నిలకడగా ప్రదర్శన చేశారు. అయినప్పటికీ ఆఖరి మెట్టుపై బోల్తా పడ్డారు. దీంతో ఆటగాళ్లు కన్నీరు మున్నీరయ్యారు.